హాయ్ వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో లాస్ట్ టైం మనం ఏం చూసాం, క్లాస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అండ్ వాట్ ఈజ్ నార్మల్ మెథడ్ అండ్ వాట్ ఈజ్ స్టాటిక్ మెథడ్. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ చూసాం కదా. ఒకవేళ కానీ మీరు మిస్ అయినట్లయితే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మనది ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట, దట్ ఈస్ కన్స్ట్రక్టర్. ఓకే, వై ఇట్ ఈస్ యూజింగ్ ఫైల్ సిస్టమ్ యూజింగ్ వెర్షన్ కంట్రోల్. I don't want this. Click on okay. I don't want. Okay, so here I have created one class. In this class I am creating constructor. No, before constructor I just want to give some method def meth meth1. Okay, so whenever you are creating, you need to pass one argument, print I am a method. I'm a method one. For example, if you have like this, you can do same as it is. So I'm just coming out of the method, and after that coming out of the class. Now I'm just creating object for my class, obj dot my class. Okay, I have created object for the class, obj dot obj dot my class. Yeah, that's fine. No, చేసాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే దీన్ని మనం అసైన్ చేసుకుందాం దేనికైనా. డాట్ కాదు, ఇక్కడ ఇది జావా కాదు కదా, ఈక్వల్ టు. సో దీనికి మనం ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసామన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినంత మాత్రాన క్లాస్లో ఉన్నవి మనం యాక్సెస్ చేయలేము. ఎందుకు అంటే మన ఆబ్జెక్ట్తో పాటు దాన్ని పిలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రన్ చేస్తాను, ఏం ప్రింట్ అవుద్దో చూద్దాం. ఓకే, సేవ్ చేశాను, రన్ చేశాను. ఏది ప్రింట్ అవ్వలేదు. సో మీది ఎప్పుడు ప్రింట్ అవుతుంది, ఓబీజే డాట్ ఇక్కడ met1 అని కాల్ చేయాలి, అప్పుడు మాత్రమే అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ ఓబీ, క్యాపిటల్ పెట్టకండి, స్మాల్ పెట్టండి, అనవసరం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఓబీసీ డాట్ మై క్లాస్ సేవ్ చేసాము. ఇప్పుడు రన్ చేద్దాం. ఐఎమ్ ఏ మెథడ్ 1 వచ్చింది కదా. సో దీన్ని మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేస్తే ఇక్కడ సెల్ఫ్ ఉంది, ఈ సెల్ఫ్ని మనం ప్రింట్ పారామీటర్ కింద కన్సిడర్ చేయదు, ఎందుకంటే ఈ సెల్ఫ్ అనేది క్లాస్కి సంబంధించింది అన్నట్లు అనమాట. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా పెట్టాల్సిందే. అంత మాత్రాన్ని ఇక్కడ పారామీటర్ పాస్ చేయకండి, ఒకవేళ మీరు పాస్ చేసిన ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఎప్పుడు పారామీటర్ పాస్ చేయాలి, మీరు డైరెక్ట్గా క్లాస్తో కాల్ చేశారనుకోండి, అప్పుడు పారామీటర్ పాస్ చేయాలి. దాన్ని ఏమంటారు, మై క్లాస్ డాట్ ఈ విధంగా చేశారనుకోండి. మీరు ఈ విధంగా చేస్తే మీకు అప్పుడు పారామీటర్ పాస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు పారామీటర్ పాస్ చేయాలి, ఇక్కడ పారామీటర్ పాస్ చేయకపోతే ఇష్యూ అనమాట, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని తీసేద్దాం, కాన్సెప్ట్ అది కాదు. ఓబీజీ డాట్ met1 ఓన్లీ, నో పారామీటర్. ఓకే, ఇక్కడ పారామీటర్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం రన్ చేసాం కూడా. ఓకే, సో ఇది కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, అది మనం చూద్దాం. డిఎఫ్ స్పేస్ ఈ విధంగా మనం చేసామనుకోండి, దీన్ని ఏమంటారంటే ఇనిట్. ఇక్కడ పేరులోనే ఉంది ఇనిట్ అంటే ఏంటి అనేది. ఇనిట్ అంటే ఏంటంటే ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ వాల్యూస్ని వెంటనే ఇనిషియేట్ చేస్తుంది. ఇక్కడ మనం వాల్యూస్ని ఇంకోటి పెడదాం, ప్రింట్ హలో వరల్డ్ కాదు, ఐఎమ్ ఇనిషియేటింగ్. ఓకే, ఇలా పెట్టాం. సో ఇక్కడ మనం మెథడ్ 1ని కాల్ చేయలేదు, జస్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేసాము. ఓకే, లాస్ట్ టైము మనం దీన్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేస్తేనే ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం.
చూసారా, ఐఎమ్ ఇనిషియేటింగ్ ఇది ప్రింట్ అయింది. సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఇన్వోక్ అయ్యే మెథడ్ని కన్స్ట్రక్టర్ అంటారు. సో దాన్ని అంటూ ఎక్స్ప్లిసిట్గా మీరు ఇన్వోక్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు కన్స్ట్రక్టర్ అనేది __ INIT అగైన్ మళ్ళీ 2 అండర్స్కోర్లు అనమాట. ఇక్కడ కూడా సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఓకేనా. సో దీన్ని ఏంటంటే మనం ప్రత్యేకంగా మనం కాల్ చేయాల్సిన పని లేదు. మనం ప్రత్యేకంగా కాల్ చేయకుండానే అదే కాల్ అయిపోద్ది అనమాట. సో దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. కానీ మీకు కింద మెథడ్ కాల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు దాన్ని కాల్ చేయాల్సిందే. ఇది కావాలి అంటే ఇది కాల్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు రన్ చేయండి. ఇప్పుడు 2 లైన్స్ ప్రింట్ అవుతాయి. ఇదిగో ఐఎమ్ ఇనిషియేటింగ్ ఐఎమ్ మెథడ్ 1. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఓకే, ఇక్కడ మనం దీంతోపాటు కొన్ని పారామీటర్స్ పాస్ చేద్దాం దీంట్లోకి. ఏం చేద్దాం, మై క్లాస్ కదా, క్లాస్ కాబట్టి మై క్లాస్ కాబట్టి స్టూడెంట్ నెంబర్స్ ఉంటారు కాబట్టి రోల్ నెంబర్ కామా అండ్ ఇంకోటి ఏం పాస్ చేద్దాం, నేమ్. ఓకే, రోల్ నెంబర్ నేమ్ ప్రింట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ రోల్ నెంబర్ని నేమ్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. రోల్ నెంబర్ ఇక్కడ r.number. ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాలి. మీరు సింగిల్ కోట్సే పెట్టారనుకోండి, సింగిల్ కోట్స్ పూర్తిగా పెట్టండి. లేదంటే డబుల్ కోట్స్ పెడితే డబుల్ కోట్సే పెట్టండి. ఓకేనా. దీన్ని మిక్స్ చేయకండి. మిక్స్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చిన వస్తుంది అనమాట మీకు. ఓకే, ఇక్కడ రోల్ నెంబర్ కాదు, ఇక్కడ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్. ఇక్కడ కూడా మీరు నేమ్ని మనం తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం ఎప్పుడైతే క్లాస్కి మనం ఈ విధంగా ఆబ్జెక్ట్స్ కన్స్ట్రక్టర్కి మనం పెట్టామో దీన్ని ఇక్కడికి ఆపేద్దాం. ఓకే, దీన్ని తీసేద్దాం. ఎప్పుడైతే మనం ఎలాగ పెట్టామో ఇక్కడ క్లాస్ దగ్గర ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేయాలి. ఇప్పుడు మై క్లాస్ అనేది ఇప్పుడు అంతకుముందు అయితే ఏ పారామీటర్స్ లేకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే దానికంటే కొన్ని పారామీటర్స్ కావాలి, డిఫాల్ట్ పారామీటర్స్. చెప్తాను కదా, కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఇనిషియేట్ చేయడానికి యూజ్ అవుద్ది. అంటే వెన్ఎవర్ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే దానికి ఇనిషియేట్ చేయాలన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ని మనం ఇప్పుడు ఏమంటారు, ఓబీజే కాకుండా స్టూడెంట్ అని పెట్టుకుందాం. స్టూడెంట్ అనే కూడా ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అని. సో ఈ స్టూడెంట్ అనేవాడికి రోల్ నెంబర్ ఏమో 12 అండ్ నేమ్ వచ్చేసి సోము. ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి ఈ మెథడే లేదు కదా, అలాంటప్పుడు ఇది ఎందుకు మనకి, ఇది లేదు. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే రోల్ నెంబర్ 12 సోమ్. సో ఎప్పుడైతే నేను ఒక క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే వచ్చేస్తుంది. ఓకేనా. స్టూడెంట్ 1 ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా మీరు ఇప్పుడు ఇదే విధంగా మీరు స్టూడెంట్ 2 పెట్టారు. సో ఈ స్టూడెంట్ 2 రోల్ నెంబర్ ఎంత, వీడిది 2, ఇది పేరు ఏంటంటే కిరణ్ అనమాట. ఓకే, సో 3వ వద్దులే ప్రజెంట్. ఓకే, సో స్టూడెంట్ 2. ఇప్పుడు మళ్ళీ మనం రన్ చేద్దాం. సో ఇది ప్రతిసారి ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు అది ఇన్వోక్ అవుద్ది అనమాట. మనం ఎటువంటి మెథడ్స్ని కాల్ చేయకుండానే ఇన్వోక్ అయింది. సో అది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఏ వేరియబుల్స్ అయ్యాయి, ఈ వేరియబుల్స్ ఏమయ్యాయి, ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ అయ్యాయి అంతే కదా. ఈ రోల్ నెంబర్ ఇవన్నీ కూడా లోకల్ వేరియబుల్స్, బయట పనికిరావు. ఇప్పుడు నేను క్లాస్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. క్లాస్ వేరియబుల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది, నేమ్ కాదు రోల్ నెంబర్ ఉంది. రోల్ నెంబర్ ఈ విధంగా నేను పెట్టొచ్చా, ఈ విధంగా పెట్టాను అనుకోండి, ఖచ్చితంగా నేను అసైన్ చేయాలి. ఇక్కడ అసైన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 12 అని. సో ప్రతిసారి రోల్ నెంబర్ 12 వస్తుంది, అంతేగాని ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి రాదు. అండ్ ఇది క్లాస్ వేరియబుల్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఈ లోకల్ వేరియబుల్స్ లాంటి వాటిని క్లాస్ వేరియబుల్స్ కింద చేయాలి అంటే, సో ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, రోల్ నెంబరు. ఇవన్నీ డైరెక్ట్గా మనం ప్రింట్ చేయకుండా మనం ప్రింటింగ్ అనేది వేరే దగ్గర రాద్దాం. మనం ప్రింటింగ్ వేరే దగ్గర రాద్దాం. సో ఈ స్టేట్మెంట్స్ మనకు కావాలి కాబట్టి దీన్ని ఇలా ఉంచుదాం ప్రజెంట్. సో ఇక్కడ రోల్ నెంబర్ అనగానే ఇక్కడ దీన్ని క్లాస్కి అసైన్ చేయాలనుకుంటున్నాం మనం. సో క్లాస్కి అసైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా మన క్లాస్ వేరియబుల్స్ డీల్ చేస్తే ఈ విధంగా మనం రాసుకోవాలి.
సో సెల్ఫ్ డాట్ ఎప్పుడైతే మన క్లాస్కి సంబంధించిందని చెప్పాం కదా, సో సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్, సెల్ఫ్ డాట్ నేమ్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఏమవుతాయి అంటే క్లాస్ వేరియబుల్స్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం ఎటువంటివి ఏమీ ప్రింట్ చేయం. ఓకే, సో జస్ట్ ఇనిషియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇవి క్లాస్ వేరియబుల్స్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఇనిషియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో మెథడ్ క్రియేట్ చేయండి. డిస్ప్లే అనే మెథడ్ కాల్ చేశారు. ఈ డిస్ప్లే అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ రెంట్లీ ప్రింట్ చేయండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ప్రింట్ చేసాం. ఓకే, నేను 2 సార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు డిస్ప్లే రోల్ నెంబరు, ఇక్కడ రోల్ నెంబరు అని మనం డైరెక్ట్గా పెట్టకూడదు. ఇక్కడ ఏమని పెట్టాలి, ఎందుకంటే ఇవి లోకల్ వేరియబుల్స్ కాదు, ఇవి క్లాస్ వేరియబుల్స్. క్లాస్ వేరియబుల్స్ని ఆబ్వియస్లీ మీరు సెల్ఫ్తోనే దీన్ని ఇన్వోక్ చేయగలరు అనమాట. సెల్ఫ్ ఆర్ నెంబర్ SELF సెల్ఫ్ డాట్ నేమ్. సో ఈ విధంగా మీరు దీన్ని యాక్సెస్ చేయగలరు ఎక్కడైనా సరే. ఓకే, నార్మల్గా యాక్సెస్ చేయడం కాదు, ఎందుకంటే అవి సెల్ఫ్ వేరియబుల్స్ కాబట్టి. సో ఇవి రెండు కూడా ఏమవుతాయి అంటే ఇప్పుడు క్లాస్ వేరియబుల్స్ అవుతాయి, లోకల్ వేరియబుల్స్ కాదు. ఈ లోకల్ వేరియబుల్స్ అస్సలు కాదు, ఇప్పుడు క్లాస్ వేరియబుల్స్ అనమాట. ఓకే, సో ఈ క్లాస్ వేరియబుల్స్ అయ్యాయి కదా. సో ఇక్కడ మై క్లాస్, దీని తర్వాత నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను అండ్ దాని తర్వాత డిస్ప్లే చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ ఏమి ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే జస్ట్ ఇనిషియేట్ అయింది బట్ ఏం ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఎవరి డీటెయిల్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు, స్టూడెంట్ 1దా స్టూడెంట్ 2దా? స్టూడెంట్ 1ది ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, స్టూడెంట్ 1 డాట్ డిస్ప్లే ఈ మెథడ్ని కాల్ చేయండి. సో మీరు ఎవరి డీటెయిల్స్ ప్రింట్ చేయాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనమాట ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా వస్తాయి అనమాట. ఇప్పుడు నేమ్ సోము అండ్ 12. అలా కాకుండా మీరు 2ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, స్టూడెంట్ 2ని, సో 2 వస్తుంది అనమాట. సో ఇలా అనమాట. ఇది కొంచెం డైనమిక్ వేలో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎటువంటి జస్ట్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ మనం ఎందుకు దాన్ని వాడుతున్నాము అనేది మనం ఇందులో చూసాం అనమాట. సో అంతే బేసిక్ థింగ్, దీని మించి ఏం లేదు. సో కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే మనం వాడామో అప్పుడు ఆటోమేటిక్గా అది ఇన్వోక్ చేస్తుంది అనమాట. మనం ఏది పెట్టినా సరే అది ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే అది ఇన్వోక్ అవుద్ది. సో దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. మనకి జావాలో అనుకోండి కన్స్ట్రక్టర్ని సేమ్ క్లాస్ నేమ్తో రాస్తాము, బట్ ఇక్కడ మాత్రం దీంతోనే చేయాలి. సో ఇక్కడ ఏదైతే పారామీటర్స్ పాస్ చేసామో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం పారామీటర్స్ పాస్ చేయాలన్నమాట. ఓకే, సింపుల్, ఇట్స్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ క్లాస్ అనమాట, అంతే. అంతమించి ఇంకేమీ లేదు. అండ్ పారామీటర్స్ తీసుకోపోయినా సరిపోద్ది, ఒకవేళ పారామీటర్స్ తీసుకుంటే ఎక్కువ కూడా పారామీటర్స్ ఇది తీసుకుంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ బేసిక్ ఆబ్జెక్ట్ సెటప్కి యూజ్ చేస్తాం మనం. ఓకే, అంతే. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.